ఈ గ్రామంలో 100 ఇళ్ళు కూడా ఉండవు, 70-80 ఇళ్ళు ఉంటాయి. అందులో 40 ఇళ్ళు పైన ధ్యానం చేస్తారు. అక్కడ నెల వన్ డే వర్క్ షాప్ జరుగుతుంది. ఎక్కడ మన కార్యక్రమాలు జరిగినా అక్కడికి వచ్చి సేవ చేయటం, అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు అన్నదానం చేయటం, ఇవన్నీ. వీళ్ళంతా రైతు కూలీలు. సో వీళ్ళకి ఏ రోజైనా సరే ఏ రోజుకి ఆ రోజు పొలం వెళ్ళాల్సిందే, ఆ రోజే వాళ్ళకి గడుస్తుంది. అయినా వీళ్ళు వచ్చి సేవకు వచ్చి వీళ్ళంతా ఈ కార్యక్రమం చేస్తారు. ఇక్కడ అలాగే ఇక్కడ వంట కూడా వచ్చి వీళ్ళు సాయం చేసి వెళ్ళారు. సో మనం గట్టిగా మనం అందరికీ గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఇతని పేరు రామ్ తులసి. సో వీళ్ళ 4 అన్నదమ్ములు, వీళ్ళ ఫ్యామిలీ అందరూ ధ్యానం చేస్తారు. అందుకని వీళ్ళ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరి చేత చేస్తారు. వీళ్ళందరూ బంధువులే. సో వీళ్ళందరూ ఎక్కడికి వచ్చినా ఒక టీమ్ గా వచ్చి మగవాళ్ళు వచ్చినా ఆడవాళ్ళు వచ్చినా ఆ పనులని బాగా చేస్తారు. అనిత కూడా ఆచంట ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ గ్రామం నుండి ఆ గ్రామంలో మీటింగ్ పెట్టి వాళ్ళ అందరి సపోర్ట్ తోటి ఆవిడ ఆచంట ఎమ్మెల్యేగా కూడా చేసింది. ఒకసారి అనిత మాట్లాడు. మరి నేను ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళి ఇక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ వెయ్యాలని ఆచంట వెళ్ళానండి ముందుసారి. మరి ఆచంటలో ఎవరో మాట్లాడకపోతే మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. మరి ఆ 10 రోజులు కూడా నాకు మొత్తం ఆ ఊరు వీళ్ళందరూ కూడా మాస్టర్స్ అందరూ నాకు హెల్ప్ చేసి మరి ప్రచారంలో ఎంతో హెల్ప్ చేశారండి. ప్రతిసారి కూడా ఇక్కడ గ్రామం రావటం జరిగింది. మరి వీళ్ళందరికీ ఎప్పుడు కూడా నేను సదా కృతజ్ఞతతో ఉంటాను. వీళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్తాం.